using energy when it is required, and using as much as needed for the job and not wasting any amount of it. It requires a conscious effort from user of energy to make sure that there is no wastage on a regular basis. So మనం రెగ్యులర్ గా ఏదైతే ఎనర్జీ యూస్ చేసుకుంటున్నామో ఆ ఎనర్జీని మనం వేస్ట్ చేయకుండా ఉండాలంటే యూజర్ సైడ్ నుంచి కూడా ఒక కాన్షియస్ ఎఫర్ట్, అంటే యూజర్ మస్ట్ బి కాన్షియస్ ఎనఫ్ సో దట్ నో ఎనర్జీ విల్ బి వేస్టెడ్ ఆన్ యువర్ రెగ్యులర్ బేసిస్. మనం రెగ్యులర్ గా యూస్ చేసిన ఎనర్జీలో రెగ్యులర్ గా యూస్ చేసిన దాంట్లో కూడా ఎనర్జీ ఏమి వేస్ట్ కాకుండా ఉండాలంటే యూజర్ సైడ్ నుంచి కూడా ఒక ఎఫర్ట్ అనేది ఉండాలన్నమాట. అంటే యూజర్ మస్ట్ బి అవేర్ దట్ నో ఎనర్జీ ఈస్ వేస్టెడ్ అపాన్ యూజింగ్ దట్. నౌ నెక్స్ట్ ఎనర్జీ సినారియో. ఎనర్జీ సినారియో అంటే మనకి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయి కదా, అవి ఎంతెంత ఉన్నాయి, వాటి షేర్ ఉన్నాయి, ఇండియాలో ఎంత ఉంది అండ్ వరల్డ్ ఎంత ఉంది. ఎనర్జీ ఇండియాస్ ఎలక్ట్రిక్ కన్జంప్షన్ accounts for about 4% of world's total electricity consumption, and it is growing at the rate of 8 to 10% per year. So world లో ఉన్న ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చూసుకుంటే ఇండియాస్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది 4% ఉందన్నమాట. టోటల్ వరల్డ్ లో ఉన్న ఎలక్ట్రిక్ కన్జంప్షన్ చూసుకుంటే ఇండియా ఎనర్జీ కన్జంప్షన్ 4% ఉంది, అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అట్ ది రేట్ ఆఫ్ 8 to 10% per year. సో ఈ రేట్ అనేది కూడా పర్ ఇయర్ కి ఎవ్రీ ఇయర్ ఇది చేంజ్ అయిపోతుంటుంది. 8 to 10% అంటే 8 to 10% మనకి గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. ఇన్ ఇండియా టోటల్ ఎనర్జీ షార్టేజ్ 9%, విత్ పీక్ షార్టేజ్ అట్ 15.2%, అండ్ కంట్రీస్ పవర్ డిమాండ్ ఈస్ లైక్లీ టు అరౌండ్ 120 gigawatt at present and to 315 to 335 gigawatt in 2017. సో ఇండియాలో చూసుకుంటే టోటల్ ఎనర్జీ షార్టేజ్ వచ్చేసి 9%, విత్ పీక్ షార్టేజ్ అంటే మాక్సిమం షార్టేజ్ అని అంటే పర్టికులర్ టైంలో మాక్సిమం షార్టేజ్ వచ్చేసి 15.2%, టోటల్ ఎనర్జీ షార్టేజ్ వచ్చి 9%. Countries power demand is likely to around 120 gigawatt at present. So at present చూసుకుంటే మనకి ఇది 2017 కన్నా ముందు తీసుకున్న డేటా ఇది. అప్పుడు పవర్ డిమాండ్ అనేది 120 gigawatt ఉంది, అండ్ 315 to 335 gigawatt in 2017. అంటే ఇన్ 2017 315 to 335 gigawatt వరకు రీచ్ అయింది అనమాట. నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్. By the year 2020, oil and natural gas will meet 44% of India's energy requirement compared to 50% by coal. So, ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ అనేది మన యొక్క ఇండియాస్ ఎనర్జీ రిక్వైర్మెంట్ లో 44% ఉంది, 44% రీచ్ అయింది కంపేర్ టు 50% బై కోల్. కోల్ 50% ఎనర్జీ షేర్ ఉంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ వచ్చేసి 44% ఉంది. ఆయిల్ అండ్ natural gas కలిపి. న్యూక్లియర్ అండ్ హైడల్ ఎనర్జీ వుడ్ ఫార్మ్ 2.5% and 3.5% రెస్పెక్టివ్లీ. సో న్యూక్లియర్ అండ్ హైడల్ ఎనర్జీ తీసుకుంటే అవి ఎంత ఉన్నాయి, 2.5% 3.5% ఉన్నాయి. Natural gas may form 14% of our energy needs in 2020 compared to 8.6% today. సో natural gas యొక్క షేర్ చూసుకుంటే టోటల్ ఎనర్జీ నీడ్స్ లో 14%, ఇట్ మే గో అప్ టు 14% వరకు వెళ్ళొచ్చు కంపేర్ టు 8.6%. సో ఇప్పుడు ఈ రోజు ఉన్న దాంతో చూసుకుంటే ఈ రోజు 8.6 ఉంటే అది 14% రీచ్ అవ్వచ్చని వాళ్ళ యొక్క డెమిషన్ అనమాట, ప్లానింగ్ కమిషన్. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. సో మనకి ఇక్కడ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి. ఒకటి హైడల్, విండ్ ఎనర్జీ, బయోగ్యాస్ ఆర్ బయోమాస్, బయోఫ్యూయల్స్, సోలార్ ఎనర్జీ, energy from wastes. Okay, these are the types of renewable energy sources. First చూస్తే మనం hydel energy. So hydel energy, India has a total hydro energy potential of about 1.5 lakh megawatt, of which about 20% is installed. So మనకి టోటల్ హైడ్రో ఎనర్జీ పొటెన్షియల్ చూసుకుంటే 1.5 lakh మెగావాట్ ఉంది ఇండియాలో. దాంట్లో ఆఫ్ విచ్ అబౌట్ 20% is installed. ఓన్లీ 20% మనకి ఇన్స్టాల్ అయ్యి ఉంది అనమాట. స్మాల్ హైడ్రో ప్లాంట్ పొటెన్షియల్ is about 15,000 megawatt, and most of it is in the northern and eastern hilly regions. So స్మాల్ హైడ్రో ప్లాంట్ పొటెన్షియల్ చూసుకుంటే 15,000 megawatt ఉంది, and most of it is in the northern and eastern hilly regions. So most గా ఎక్కడ ఉన్నాయంటే ఇవన్నీ స్మాల్ హైడ్రో ప్లాంట్ అన్ని కూడా నార్థన్ అండ్ ఈస్టర్న్ హిల్లీ రీజన్స్ లో ఉన్నాయి. The
Swadeshi is a perfect example of how power starved villages could realize their sources into power. Next, wind energy. The wind power potential of India is about 45,000 megawatt, out of which capacity of 8,748 megawatt has been installed in India. ఏంటి So, మన total లేడు wind power potential కానీ చూసుకుంటే 45,000 మెగావాట్ ఉంది. దీంట్లో మనకి ఓన్లీ 8748 మెగావాట్ అనేది ఇన్స్టాల్ అయి ఉంది ఇండియాలో. ఓకే, ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంట్రీస్ in generating the power through wind energy. Okay. So, Gujarat, AP, Karnataka, MP, and Rajasthan are states having more than 5,000 megawatt potential each. So, ఈ four states అనేవి గుజరాత్, ఏపీ, కర్ణాటక అనేవి more than 5,000 potential అనే 5,000 megawatt potential wind energy అనేది ఉందన్నమాట. This potential could be improved if the technology of putting turbines in sea is embraced. There are wind farms on sea generating as high as 160 megawatt of power. So, మన ఈ యొక్క అంటే టర్బైన్ టెక్నాలజీ కనుక మనకి ఇంప్రూవ్ చేస్తే మనకి ఇంకా కూడా ఇంకా ఎక్కువ మనం విండ్ ఎనర్జీ జనరేట్ చేయొచ్చు. దేర్ ఆర్ విండ్ ఫార్మ్స్ అండ్ సీ జనరేటింగ్ యాజ్ హై యాజ్ 160 మెగావాట్ ఆఫ్ పవర్. సో దేర్ ఆర్ విండ్ ఫార్మ్స్ అండ్ సీ దగ్గర మన విండ్ ఫార్మ్స్ అని చూసుకుంటే అవి ఎంత జనరేట్ చేస్తున్నాయంటే యాజ్ హై యాజ్ 160 మెగావాట్ ఆఫ్ పవర్. సో మోర్ దెన్ 160 మెగావాట్ ఆఫ్ పవర్ అనేవి కూడా సీ దగ్గర ఇన్స్టాల్ చేసిన విండ్ టర్బైన్స్ ద్వారా మనం జనరేట్ చేస్తాం. నెక్స్ట్, biogas or biomass. So biogas and biomass are okay. Biomass is the oldest means of energy used by humans along with solar energy. So మనకి oldest form of energy అనేది solar energy. So biomass అనేది solar energy పాటు ఇది కూడా ఒక oldest form of energy అన్నమాట. Biomass is converted into gas through a gas fire after combustion. The biomass could be used to generate steam or power or used as a fuel. So, ఈ biomass మనం ఎలా ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే దాని గ్యాస్ గాని కన్వర్ట్ చేయొచ్చు, అండ్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ టు జనరేట్ స్టీమ్, లేదా దీని యొక్క ఫ్యూల్ గా కూడా మనం యూజ్ చేయొచ్చు. There are various examples of gas fired power plants in India. Power is generated using rice husk in Andhra Pradesh, while several biogas-based plants are there. India has a potential of 3,500 megawatt from biogas. Biogas waste produced from the biomass. Okay. Other fast-growing plants could be planned over a huge area so that it provides biomass for generating power. Next renewable energy source is the solar energy. The oldest source of energy to be used on Earth. Even today, this is used to dry tons of material, mostly in rural areas. So, solar energy is the oldest form of energy that is used on the Earth. Even today, this is used to dry tons of material, mostly in rural areas. According to estimates, 35 megawatt of power can be generated from 1 square kilometer. So, మనకున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియా తీసుకుంటే దాని నుంచి 35 మెగావాట్ ఆఫ్ సోలార్ పవర్ అనేది మనం జనరేట్ చేయొచ్చు. With such potential, solar is going to be the future. The startup cost is the biggest limitation, which has led to the low realization of the potential it has. So, మనకి ఇక్కడ సోలార్ లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టార్ట్అప్ కాస్ట్ అనేది చాలా హై ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇనిషియల్ గా మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఈ సోలార్ ఎనర్జీ చూసుకుంటే. సో అది ఒక బిగ్గెస్ట్ లిమిటేషన్. For solar energy to become one of the front runners, it will require a lot of research, cheap technology and low capital. So solar energy కనుక మనం టాప్ మోస్ట్ ఎనర్జీ సోర్స్ కింద చేయాలి అంటే దానికి ఇంకా లాట్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ జరగాలి దాని మీద. అంటే ఇంకా ఎంత తక్కువగా మనం తక్కువ కాస్ట్ లో మనం సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే ఒక యూనిట్ గా కాస్ట్ మనం రెడ్యూస్ చేయగలిగితే, అంటే యూనిట్ గా కాస్ట్ అంటే అన్ని టోటల్ గా అన్ని వస్తాయి కదా. సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేయడం,
సో మెనీ దాని యొక్క రిక్వైర్మెంట్ కాస్ట్ అంటే ఐ మీన్ దాంట్లో ఉండే పార్ట్స్ ఈ కాస్ట్ అన్ని కూడా ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట ఒక యూనిట్ కాస్ట్. సో మనం వీటిని కనుక రెడ్యూస్ చేయగలిగితే సోలార్ ఎనర్జీ మనం ఇంకా బాగా యూజ్ చేయగలం అనమాట. చీప్ టెక్నాలజీ అండ్ లో క్యాపిటల్. చీప్ టెక్నాలజీ అంటే దీన్ని యూజ్ చేసే టెక్నాలజీ మనకి కాస్ట్లీ కాకుండా లో కాస్ట్ లోనే కూడా మనం మంచి టెక్నాలజీ హై అండ్ టెక్నాలజీ కనుక తీసుకురాగలిగితే మనకి సోలార్ ఎనర్జీ అనేది ఇంకా యూస్ఫుల్ అవుతుంది. There are various technologies coming up around the world which could be upscaled or replicated to use solar energy. Okay. Cooking, lighting, water heating and open air drying applications are common nowadays using solar energy. So ఈ చిన్న చిన్న అప్లికేషన్స్ మనకు ఆల్రెడీ తెలిసిన కుకింగ్, లైటింగ్ అండ్ వాటర్ హీటింగ్, ఓపెన్ ఎయిర్ డ్రైయింగ్ అప్లికేషన్స్. There are other applications like solar vehicles, desalination, agriculture, etc., which are coming up. So ఈ సోలార్ చూసుకుంటే వేరే అదర్ అప్లికేషన్స్ సోలార్ లో మనం చూసుకుంటే సోలార్ వెహికల్స్, desalination, agriculture, which are coming up. It will take time to catch up because of the high cost involved in it. So ఇవన్నీ కూడా సోలార్ వెహికల్స్ ఈ వేరే అప్లికేషన్స్ అన్ని కూడా మనకి రావడానికి టైం పడుతుంది. ఎందుకంటే వాటికి హై కాస్ట్ అనేది అవి ఇంప్లిమెంట్ చేయడానికి హై కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అయ్యమాట. The two main methods of converting solar energy into power are photovoltaic cells and concentrated solar power and any operating. So మనకున్న మెయిన్ గా 2 మెథడ్స్ ఉన్నాయి సోలార్ ఎనర్జీ పవర్ కన్వర్ట్ చేయడానికి. ఒకటి PV cells, రెండు సోలార్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్. నెక్స్ట్ ఎనర్జీ ఫ్రమ్ వేస్ట్. సో మనకి వేస్ట్ ప్రొడ్యూస్ అయ్యే దాని నుంచి కూడా మనం ఎనర్జీని మనం జనరేట్ చేయొచ్చు. Tons of wastes are generated daily in Mumbai alone. సో ఇక్కడ ఈ ముంబైలోనే మనం ఏంటంటే టన్స్ ఆఫ్ వేస్ట్ అనమాట, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ అనేది మనకి ముంబైలోనే జనరేట్ అవుతుంది. సచ్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ జనరేట్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్ హ్యూజ్ ఆపర్చునిటీ టు బి ట్యాప్డ్. సో ఇన్ ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే మనకి మనకి ఏదైతే ఉందో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టన్ వేస్ట్ అనమాట. ఈ చెత్తను కూడా మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే దాని నుంచి కూడా మనం పవర్ జనరేట్ చేయొచ్చు అనమాట. సార్టింగ్ ఇస్ రిక్వైర్డ్ టు బి డన్ ఫర్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అండ్ దేర్ ఇస్ ఎ గుడ్ క్వాలిటీ ఫర్ ఎనర్జీ నీడ్స్. సో ఈ వేస్ట్ మనం మళ్ళీ సార్టింగ్ అంటే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కనుక మనం సెపరేట్ చేయగలిగితే మనకి ఇంకా కూడా ఈజీగా ఎనర్జీ డెలివర్ చేయొచ్చు. సమ్ ఆఫ్ దీస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యూయల్, బ్రికెట్స్ అండ్ సోల్డ్. సో ఈ వేస్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే దాని యొక్క బై ప్రోడక్ట్ అనమాట, ఒక మనకి ఫ్యూయల్ కూడా వస్తుంది. దాన్ని మనం అమ్ముకుని కూడా ప్రాఫిట్స్ పొందొచ్చు. నెక్స్ట్ నేషనల్ సోలార్ మిషన్. సో ఇట్ ఈస్ అ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై GOI అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎయిమ్స్ అట్ అల్టిమేట్ కెపాసిటీ ఆఫ్ 20,000 మెగావాట్ బై ఇయర్ 2020. సో ఈ నేషనల్ సోలార్ మిషన్ యొక్క ఎయిమ్ ఏంటంటే 20,000 మెగావాట్ రీచ్ అవ్వాలి బై ద ఇయర్ 2020. కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ టార్గెట్ ఇన్ 3 phases. అది 3 phases లో జరగాలని వాళ్ళు డిసైడ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ 1,300 మెగావాట్ బై మార్చ్ 2013. ఫేజ్ 1 లో ఏంటంటే మార్చ్ 2013 కల్లా 1,300 మెగావాట్ జనరేట్ చేయాలి అని వాళ్ళ యొక్క ఎయిమ్. నెక్స్ట్ 1,100 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ అండ్ 200 మెగావాట్ ఆఫ్ గ్రిడ్. సో గ్రిడ్ కనెక్టెడ్ ద్వారా 1,100 మెగావాట్, ఆఫ్ గ్రిడ్ ద్వారా 200 మెగావాట్, అది ఫేజ్ 2 లో జరగాలి. నెక్స్ట్ 4,000 మెగావాట్ ఆర్ మోర్ బై ఇయర్ 2017. సో 2017 ఫేజ్ 3 కల్లా ఏంటంటే మోర్ దాన్ 4,000 మెగావాట్ జనరేట్ చేయాలి. సెవరల్ ఆఫ్ గ్రిడ్ అప్లికేషన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ కమర్షియలీ వైబుల్ ఆర్ నియర్ వైబిలిటీ టు బి స్కేల్డ్ అప్. సో ఇవే కాకుండా వేరే అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం ఇంకా బాగా డెవలప్ చేయాలని వాళ్ళ యొక్క మిషన్ లో ఉంది. అవి ఏంటంటే సోలార్ థర్మల్ వాటర్ హీటర్స్, సోలార్ లైటింగ్ సిస్టమ్ ఫర్ రిమోట్ అండ్ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్. సో అదర్ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ నాన్ రెన్యూవబుల్. మరి ఇప్పటివరకు చూసిన కూడా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, మనకి ఇంకా అదర్ ఎనర్జీ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఫస్ట్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అనమాట. సో నాన్ రెన్యూవబుల్ అంటే మనం యూజ్ చేస్తున్న రేట్ని బట్టి డిప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత ఫాస్ట్గా అయితే వీటిని మనం
ఎంత ఫాస్ట్గా వీటిని యూజ్ చేస్తామో అంతే ఫాస్ట్గా జనరేట్ అవ్వమాట. సో అందుకని మనకి ఇవి డిప్లీట్ అయిపోతూ ఉంటాయి. వీటిని కంటిన్యూస్గా ఇలా యూజ్ చేస్తుంటాయి. అవి వచ్చేసి ఫస్ట్ కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ న్యూక్లియర్ పవర్. ఫస్ట్ మనం కోల్. ఈ కోల్ యొక్క ఎనర్జీ షేర్ ఏంటో చూద్దాం. ఇండియా హ్యాస్ హ్యూజ్ కోల్ రిజర్వ్స్, అట్లీస్ట్ 84,396 మిలియన్ టన్స్ ఆఫ్ ప్రూవెన్ రికవరబుల్ రిజర్వ్స్. సో మనకి ఆల్రెడీ తెలిసిందే ఇండియా హ్యాస్ హ్యూజ్ కోల్ రిజర్వ్స్ అనమాట. అట్లీస్ట్ 84,396 మిలియన్ టన్స్ ఆఫ్ ప్రూవెన్ రికవరబుల్ రిజర్వ్స్. సో మన రికవరబుల్ చేసుకునే రిజర్వ్స్ ఎంత ఉన్నాయంటే కోల్ 84,396 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ అనేది మన దగ్గర ఉంది. దిస్ అమౌంట్ టు almost 8.6% of the world reserves, and it may last for about 230 years at the current reserve to production ratio. ఈ డేటా ప్రకారం చూసుకుంటే మనకి వరల్డ్ రిజర్వ్స్ లో 8.6% అనే రిజర్వ్స్, కోల్ రిజర్వ్స్ మన ఇండియాలో ఉన్నాయి. అండ్ ఇట్ మే లాస్ట్ ఫర్ అబౌట్ 230 years. సో ఇప్పుడున్న రేట్లో కనుక మనం యూజ్ చేసుకుంటే ఈ రిజర్వ్స్ అనేది మనకు ఓన్లీ నెక్స్ట్ 230 years వరకు మాత్రమే ఉంటాయి కోల్ రిజర్వ్స్ అనేవి. In contrast, the world's proven coal reserves are expected to last only for 190 years at the current reserve to production ratio. So, ఇది కాకుండా వరల్డ్ లో ఉన్న కోల్ రిజర్వ్స్ చూసుకుంటే మనం అవి వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఓన్లీ 192 ఇయర్స్. ఇప్పుడున్న రేట్లో మనం యూస్ చేసుకుంటే మనకి కోల్ రిజర్వ్స్ అనేది నెక్స్ట్ 192 ఇయర్స్ వరకే అవైలబుల్ గా ఉంటుంది. ఆ తర్వాత దేర్ ఇస్ నో కోల్ రిజర్వ్స్. ఇండియా ఇస్ ద 4th largest producer of coal and lignite in the world. సో ఇండియా అనేది 4th largest producer of coal. కోల్ ప్రొడక్షన్ ఈస్ కాన్సెంట్రేటెడ్ ఇన్ ది స్టేట్స్. మన ఇండియాలో కోల్ ప్రొడక్షన్ అనేది చూసుకుంటే ఈ స్టేట్స్ లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఆయిల్. ఆయిల్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 36% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఎనర్జీ కన్జంప్షన్. ఇండియాస్ టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ చూసుకుంటే ఆయిల్ అనేది 36% ఉందన్నమాట. టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ లో ఆయిల్ కన్జంప్షన్ వచ్చేసి 36%. India today is one of the top 10 oil guzzling nations in the world and will soon overtake Korea as the 3rd largest consumer of oil in Asia after China and Japan. So ఫస్ట్ 2 places లో చైనా అండ్ జపాన్ ఉంటే ఇప్పుడు ఏంటంటే ఇండియా అనేది మనకి కన్జ్యూమ్ చేసిన రేట్ ప్రకారం ఇట్ మే ఓవర్టేక్ కొరియా అనమాట. కొరియాని ఓవర్టేక్ చేసి 3rd place లోకి వెళ్ళిపోవచ్చు. ఇట్ ఈస్ ఇన్ ఏషియా. ఏషియాలో చూసుకుంటే చైనా, జపాన్ తర్వాత ఇండియా 3rd పొజిషన్ లోకి వెళ్ళొచ్చని వాళ్ళ రిపోర్ట్ ప్రకారం. ద కంట్రీస్ యాన్యువల్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ఇస్ పీక్ రేట్ అబౌట్ 32 million ton as against the current peak demand of about 110 million ton. Natural gas. Okay, natural gas accounts for about 8.9% of energy consumption in the country. So natural gas అంటే యొక్క షేర్ ఎంత ఉందంటే టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ లో 8.9% ఉంది. The current demand for natural gas is about 96 million cubic meters per day as against availability of 67 million cubic meters per day. Okay, సో మనకి ఇక్కడ డిమాండ్ చూసుకుంటే ప్రస్తుతం ఉన్న డిమాండ్ 96 million cubic meters per day ఉంటే మనకి అవైలబిలిటీ ఎంత ఉందంటే 67 million cubic meters per day ఉంది. సో ఈ విధంగా మనం నేచురల్ గ్యాస్ కంటిన్యూస్ యూజ్ చేస్తే ఇది మనకి డిప్లీట్ అయిపోతుంది. నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఆర్ ఎస్టిమేటెడ్ అట్ 660 billion cubic meters. నెక్స్ట్ వన్ న్యూక్లియర్ పవర్. న్యూక్లియర్ పవర్ కాంట్రిబ్యూట్ అబౌట్ 2.4% ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఇన్ ఇండియా. సో మనకి టోటల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కనుక ఇండియాలో చూసుకుంటే న్యూక్లియర్ పవర్ వచ్చేసి ఓన్లీ it has a share of about 2.4%. India has 90 nuclear power reactors at 6 nuclear power stations producing electricity. Some of these which are presently in working are Kaiga, Karnataka, Nagarpur, Gujarat, Kalpakkam, Tamil Nadu, Narora in UP, Raubata in Rajasthan, Tarapur in Maharashtra. Okay. ఇది ఇప్పటివరకు మనం ఇండియాలో ఉన్న వేరియస్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ యొక్క షేర్. నెక్స్ట్ వరల్డ్ లో ఈ యొక్క రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ షేర్ ఎంతో చూద్దాం. ఇది బై 2018 డేటా. వరల్డ్ టోటల్ ప్రైమరీ ఎనర్జీ కన్జంప్షన్ బై ఫ్యూయల్ ఇన్ 2018 చూసుకుంటే కోల్ వచ్చేసి మాక్సిమం షేర్ వచ్చేసి బై యూజింగ్ కోల్, అంటే కోల్ ద్వారానే అందరూ మాక్సిమం ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారు.
that is 27%, and next place is natural gas 24%, hydro is 7%, nuclear చూస్తే 4%, oil ద్వారా 31%, other renewables 4%. Next, future plannings. China, Germany, Italy, and India were among the nations that most successfully attracted private investments, according to new research released by the few charitable trusts. India stands third, tied with Germany, behind China and the United States of America in Daren's and Young's country attractiveness indices for the world's renewable market. Interestingly, India scores better than China and Germany in the solar index, only behind USA, standing second. Conclusion. Finally, we can conclude that we are on peak of using our energy resources, and this is very much clear from previous discussions that our non-renewable resources are on peak of their use, and one day ultimately they will vanish off their existence from world. So, మన యొక్క ఈ యొక్క డేటా అన్నిటి మీద చూసుకుంటే మనం చాలా ఎక్కువ రేట్లో మన ఈ ఎనర్జీ రిసోర్స్ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ యొక్క నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని ఇప్పుడున్న రేట్లోనే మనం యూజ్ చేసుకుంటే మనకి ఏమవుతాయంటే వన్ డే దే విల్ కంప్లీట్లీ వ్యానిష్. మనకి అవి మనకి ఎగ్జిస్టెన్సే లేకుండా పోతాయి అనమాట ఆ యొక్క నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్, కోల్ కానీ ఆయిల్, న్యాచురల్ గ్యాస్. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్ సోర్స్. దట్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ డెవలప్మెంట్. Okay, so we need to develop our renewable energy resources more and more if you want to enjoy peaceful and satisfactory life in today's energy hungry world. సో మనకి ఇక్కడ డిమాండ్ అనేది చూసుకుంటే మనకి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది, అంతే కదా. డిమాండ్ ఇస్ ఆల్వేస్ ఇంక్రీజింగ్, కానీ దాని తగ్గట్టుగా మనకి ప్రొడక్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడైతేనే మనం సాటిస్ఫాక్టరీ అండ్ పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలం. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, రోజు రోజుకి డిమాండ్ పెరిగిపోతుంది, దాని తగ్గట్టుగా జనరేషన్ అనేది లేదనుకో. సపోజ్ ఏమవుతుంది, సపోజ్ ఒకసారి ఊహించుకోండి, దేర్ ఇస్ నో ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనమాట. అసలు ఒక మొత్తం ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది అయిపోయింది. దేర్ ఇస్ నో, మనకి ఇంకా ఏ విధంగా మనం జనరేట్ చేయలేము. మన అసలు నడుస్తుందా మనకి? అంటే అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ మీద బేస్ అయ్యి ఉంటాయి కదా. ఇప్పుడు ఒక హాస్పిటల్స్ కానీ థర్మల్ పవర్ ప్లాంట్స్ అక్కడ దగ్గర అక్కడ వాళ్ళు పవర్ జనరేట్ చేసే ఫీజిబిలిటీ లేదనుకోండి, ఏమవుతుంది? అసలు అన్ని షట్ డౌన్ కదా. సో అదనమాట. సో ఆ స్టేజ్ రాకుండా మనం ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్ గా మనం జాగ్రత్త పడి మన ఒక ఆల్టర్నేటివ్ సోర్స్, రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ కనుక మనం డెవలప్ చేసుకుంటే మనం ఒక హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. ఓకే, ఇప్పుడు వాటి ఎనర్జీ సినారియో చూసాం కదా ఇండియా అండ్ వరల్డ్ లో. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటే ఏంటి చూద్దాం. రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ మీన్స్ దట్ energy that is sustainable, something that can't run out or is endless like the sun. సో మనకి ఏంటంటే మనం ఎంత యూజ్ చేసుకున్నా కూడా దట్ కెనాట్ రన్ అవుట్ అనమాట. అంటే ఇంకా అయిపోవటం అనేది ఉండదు, మనం ఇంకా జనరేట్ అవుతూనే మనకి ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటే. ఆర్ ఈజ్ ఎండ్లెస్ లైక్ ది సన్. మనకి సన్ నుంచి ఎనర్జీ అనేది మనకి ఎవ్రీడే ఇంకా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అంటే మనం ఎంత యూజ్ చేసుకున్నా మనకి షార్టేజ్ ఆఫ్ పవర్ అనేది ఏమి ఉండదు కదా. సన్ నుంచి ఎనర్జీ డైలీ వస్తూనే ఉంటుంది. సో వాటి మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అని అంటాం. టైప్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మనకి తెలిసింది సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ అండ్ ఓషన్ థర్మల్ ఎనర్జీ. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ నుంచి మనం ఎలా పవర్ జనరేట్ చేస్తాం చూద్దాం. ఫర్ డెవలపింగ్ సోలార్ ఎనర్జీ 2 ways have been explored, that is the glass lens and the reflector. సో సోలార్ ఎనర్జీ నుంచి మనం 2 ways గా పవర్ జనరేట్ చేయొచ్చు. ఒకటి గ్లాస్ లెన్స్ యూజ్ చేసి, రెండు రిఫ్లెక్టర్. These devices concentrate the solar rays to a focal point which is characterized by a high degree of heat which can be utilized to boil water and generate steam. సో ఈ యొక్క సోలార్ రేస్ ని ఇవి ఏం చేస్తాయంటే ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఆ పాయింట్ దగ్గర హై హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హై హీట్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే which can be utilized to boil water and generate steam. వాటర్ ని బాయిల్ చేసుకోవడం కానీ స్టీమ్ జనరేట్ చేయడం కానీ యూజ్ చేసుకోవచ్చు. The reflector is the better of the two methods due to the convenience with which it can be manufactured in different shapes and sizes. So ఈ గ్లాస్ లెన్స్ రిఫ్లెక్టర్ లో రెండిట్లో బెటర్ వన్ ఏదంటే రిఫ్లెక్టర్. ఎందుకంటే దాన్ని మనం ఏ షేప్ లో అయినా ఏ సైజ్ లో అయినా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు.
If an arrangement is provided on the reflector with the sun, so that the rays can constantly concentrate at the focal point, a continuous supply feed is made available during the hours of the day. So మనకి మనం ఒక సింపుల్ అరేంజ్మెంట్ కనుక చేసుకుంటే ఒక రిఫ్లెక్టర్ ని సన్స్ డైరెక్షన్ ఎటు ఉందో అటువైపు అది రొటేట్ అయ్యే విధంగా, సో దట్ మాక్సిమం heat is concentrated at only one point. We can obtain the more and more energy from that. Wind power. Next one is wind power. Wind power is capable of exploitation for pumping water from deep wells or for generating small amounts of electric energy. Modern windmills are capable of working on velocities as low as 3 to 7 km/h. సో మోడర్న్ విండ్ మిల్స్ కనుక చూసుకుంటే అవి ఏ వెలాసిటీ దగ్గర వర్కౌట్ అవుతున్నాయి అంటే 3 to 7 km/h ఈ రేంజెస్ లో స్పీడ్ గా ఆపరేట్ అవుతున్నాయి మోడర్న్ విండ్ మిల్స్ అని కూడా. కానీ మాక్సిమం ఎఫిషియన్సీ ఇస్ అటైన్డ్ ఎట్ 10 to 12 km/h. మనకి మాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ విండ్ మిల్స్ ఎక్కడ అటైన్ అవుతుంది అంటే ఏ స్పీడ్ దగ్గర 10 to 12 km/h స్పీడ్ దగ్గర అటైన్ అవుతుంది. కానీ యావరేజ్ గా చూసుకుంటే స్పీడ్స్ అనేవి 3 to 7 km/h స్పీడ్ తో అవి యావరేజ్ గా వర్క్ అవుతుంది. A normal working life of 20 to 20 years is estimated for windmills. ఒక విండ్ మిల్ కనుక మనం ఇన్స్టాల్ చేసినట్టయితే దాని యావరేజ్ వర్కింగ్ లైఫ్ వచ్చేసి 20 to 25 years అనమాట. వన్స్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్స్టాల్డ్ it will continue to work up to minimum 25 years. In India, the wind velocity along coastline has a range 10 to 16 km/h. So coastline అంటే coastline దగ్గర మనం wind velocity చూసుకుంటే అది రేంజ్ వచ్చేసి 10 to 16 km/h. No fuel provision and transport are required in wind energy systems or non-polluting. ఈ విండ్ ఎనర్జీ అనేది నాన్ పొల్యూటింగ్ అనమాట. ఐ మీన్ దాని వల్ల మనకి అట్మాస్ఫియర్ లోకి ఏమీ ఏ గ్యాసెస్ అనేవి రిలీజ్ కావు. సో ఇట్ ఇస్ నాట్ మనకి అందరి చేసి ఇట్ ఇస్ నాన్ పొల్యూటింగ్. నెక్స్ట్ వన్ ఇస్ జియోథర్మల్ ఎనర్జీ. సో జియోథర్మల్ ఎనర్జీ అంటే ఎర్త్ లోపల ఉన్న ఎర్త్ లోపల బాగా డీప్ లో ఉన్న హీట్ ఎనర్జీ మనం యూజ్ చేసుకుంటే కనుక దాని ద్వారా పవర్ జనరేట్ చేయడం. జియో థర్మల్ ఎనర్జీ 2 words. జియో మీన్స్ ఎర్త్, థర్మల్ మీన్స్ హీట్. సో అంటే ఎర్త్ లోపల హీట్ ఎనర్జీని యూజ్ చేసుకోవడం. జియో థర్మల్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ స్టోర్డ్ థర్మల్ ఎనర్జీ ఇన్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. మనం ఇంకా ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఎర్త్ లోపలికి డీప్ గా మనం వెళ్ళినట్టయితే కనుక అక్కడ ఏమవుతుందంటే హ్యూజ్ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. హై టెంపరేచర్స్ సచ్ as 450 to 550 degrees by embedding coil of pipes and sending water through them, steam can be raised. సో అక్కడ ఆ ప్లేస్ లో అంత హ్యూజ్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటే ఒక పైప్ ఇన్సెప్ట్ చేసి ఆ పైప్ లో ద్వారా వాటర్ పంపిస్తే అక్కడ ఉన్న టెంపరేచర్ కి ఆ వాటర్ అనేది స్టీమ్ కనెక్ట్ అవుతుంది. దాన్ని మనం టర్బైన్ ఆపరేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. హాట్ జియోథర్మల్ వాటర్ అండ్ స్టీమ్ యూజ్ టు ఆపరేట్ టర్బైన్స్. ఫ్రమ్ ద వెల్ హెడ్ స్టీమ్ is transmitted by pipelines up to 1 meter in diameter over distance up to 3 km to the power station. సో అక్కడ సర్ఫేస్ ఏరియా నుంచి 3 kilometers డిస్టెన్స్ లో ఉన్న పవర్ స్టేషన్ వరకు కూడా మనం ఈ స్టీమ్ ట్రాన్స్మిట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. వాటర్ సెపరేటర్స్ ఆర్ యూజువల్లీ ఎంప్లాయిడ్ టు సెపరేట్ మాయిశ్చర్ అండ్ సాలిడ్ పార్టికల్స్ ఫ్రమ్ స్టీమ్. సో మనకి ఏంటంటే ఈ స్టీమ్ లో ఉన్న డర్టీ పార్టికల్స్ కానీ మాయిశ్చర్ కానీ సెపరేట్ చేయడానికి మనకి వాటర్ సెపరేటర్స్ అనేవి అక్కడ ఉంటాయి. నెక్స్ట్ tidal energy. The rise and fall of tide offers a means for storing water at the rise and discharging the same at fall. So మనకి టైడ్స్ చూసుకుంటే జనరల్ 2 టైడ్స్ ఉంటాయి మనకి, హై టైడ్, లో టైడ్. ఈ హై టైడ్ ని లో టైడ్ యూజ్ చేసుకుంటే మనకి ఏంటంటే ఒక ఫీజిబిలిటీ అంటే వాటర్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడైతే కావాలో ఆ వాటర్ మళ్ళీ మనం రిలీజ్ చేసుకోవచ్చు. At the time of high tide, the gates are opened and after storing water in the tidal basin, the gates are closed. ఎప్పుడైతే హై టైడ్ వచ్చిందో ఈ గేట్స్ అనేవి ఓపెన్ చేసి ఉంచుతారో ఆ వాటర్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆఫ్టర్ టైడ్ హ్యాడ్ రిసైడెడ్, ఎప్పుడైతే ఆ టైడ్ వెళ్ళిపోయి మళ్ళీ లో టైడ్ వస్తుందో there is a working hydraulic head between the water basin and the open sea or ocean, and the water is allowed to flow back to the sea through water turbines installed in the dam. ఎప్పుడైతే మనకి ఆ హై టైడ్ వెళ్ళిపోయి లో టైడ్ వచ్చిందో ఎప్పుడైతే ఆ వాటర్ స్టోర్ చేసిన వాటర్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ వెనక్కి రిలీజ్ చేస్తాం అనమాట. అలా రిలీజ్ చేసినప్పుడు ఈ సర్ఫేస్ మనకి బేసిన్ లో ఉన్న వాటర్ కి సర్ఫేస్ వాటర్ కొంచెం హెడ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ హెడ్ డెవలప్ అయినప్పుడు ఆ బేస్డ్ ఆన్ దట్ హెడ్ ఓన్లీ మనం ఎనర్జీ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే అక్కడ మనం ఒక వాటర్ టర్బైన్ ఇన్స్టాల్ చేస్తే
హై హైట్ నుంచి వచ్చే వాటర్ ఈ టర్బైన్ హిట్ చేస్తే ఈ వాటర్ ఇన్స్టాల్ చేసిన టర్బైన్ హిట్ చేసినప్పుడు టర్బైన్ రొటేట్ అయ్యి మనకి ఎనర్జీని జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఓషన్ థర్మల్ ఎనర్జీ. Thermal means heat. Okay. OTEC, ocean thermal energy conversion, utilizes the difference in temperature between warm surface seawater and cold deep water to produce electricity. మనకి ఎప్పుడైనా కూడా సర్ఫేస్ వాటర్ తీసుకుంటే కొంచెం వామ్గా ఉంటాయి, అంటే వేడిగా ఉంటాయి. మనం డీప్గా వెళ్ళే కొద్దీ ఆ వాటర్ అనేది కూడా కొంచెం కోల్డ్గా ఉంటాయి, చల్లగా ఉంటాయి అన్నమాట. మనకి ఒక సర్ఫేస్కి డీప్గా ఉన్న వాటర్కి ఒక టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. Ocean thermal energy conversion is a process which utilizes the heat energy stored in a tropical ocean. The world's oceans serve as a huge collector of heat energy. So, ఈ ఓటీఈసీ అంటే ఏం లేదు, అక్కడ ఉన్న ఓషన్ దగ్గర ఉన్న హీట్ ఎనర్జీని యూజ్ చేసుకుని మన ఎనర్జీని జనరేట్ చేయడం అనమాట. వరల్డ్స్ ఓషన్స్ సర్వ్ యాజ్ హ్యూజ్ కలెక్టర్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఈ ఓషన్స్ అనేవి మనకి దే ఆర్ సోర్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనమాట. మన దగ్గర ఉన్న వరల్డ్ లో ఉన్న ఓషన్స్ అన్ని చూసుకుంటే దే ఆర్ లైక్ హ్యూజ్ డెలివరింగ్ ఆఫ్ దే విల్ డెలివరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఓటీఈసీ రిక్వైర్స్ టెంపరేచర్ డిఫరెన్స్ అబౌవ్ 36 డిగ్రీ ఫారెన్హీట్. అంటే వాటికి ఇది ఆపరేట్ అవ్వాలంటే మనకి ఈ డివైస్ ఆపరేట్ అవ్వాలంటే మనకి ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలంటే మినిమం 20 degrees Celsius temperature difference ఉండాలి. In one simple form of OTC, a fluid with low boiling point, ammonia is used and turned into vapor by heating up with warm sea water. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే లో బాయిలింగ్ పాయింట్ ఉన్న ఒక అమోనియాని తీసుకుంటాం, అది ఏం చేస్తుందంటే ఈ యొక్క హీట్కి అది వేపర్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఆ వేపర్ని మనం దట్ వేపర్ ఈస్ పాస్డ్ త్రూ ఏ టర్బైన్, సో దట్ ద టర్బైన్ ద వేపర్ ఈజ్ ఏబుల్ టు రొటేట్ ది టర్బైన్. The pressure of the expanding vapor turns the turbine and produces electricity. Cold seawater is then used to reliquefy the fluid. One important byproduct of many of these techniques is fresh water. So వీటన్నిటి నుంచి ఒక ఇంపార్టెంట్ బై ప్రోడక్ట్ అనేది వస్తుంది, దాన్ని మనం ఫ్రెష్ వాటర్ అనమాట. ఈ టెక్నిక్ నుంచి మనకి ఒక ఇంపార్టెంట్ బై ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, అది ఫ్రెష్ వాటర్. ఓకే, టుడే ఐ విల్ స్టాప్ హియర్. From tomorrow onwards, we will continue the next class. Thank you.